ఏంటంటే వైజాగ్ నుంచి పక్కనే అన్నారు, 2 hours పైన అయిపోయింది, ఇంకా పోతూనే ఉన్నాం. 10 నిమిషాలు అండి. 10 నిమిషాలు అండి అని చెప్తూనే ఉన్నాం. ఈ చుట్టుపక్కల బాగా ఫేమస్ ఏంటండి? అగ్రా కన్స్ట్రక్షన్ అండి. ఎంత టైం పడుతుందండి? 10 నిమిషాలు అండి. ఏంటండి ఎయిర్పోర్ట్ నుంచి ఇంత దూరం పట్టింది? 10 నిమిషాలు అండి. వచ్చేసామండి. ఒక నిమిషం ఆపు. ఏంటి అన్ని శ్రీ విష్ణు ఫోటోలు ఉన్నాయి? కాదని భీమిలి తీసుకురామంటే భీమవరం తీసుకొచ్చాను. భీమవరం తీసుకొచ్చానండి. ఇక్కడ నుంచి భీమిలి ఎంత దూరం మరి? 300 కిలోమీటర్లు అండి. 300 కిలోమీటర్లు. 300 కిలోమీటర్లా? నాని సినిమా చూసావేంటి నువ్వు? నాని సినిమా చూసుకుంటే వచ్చేసావా? వచ్చేసానండి. కాదు, ఎంత దూరం తీసుకొచ్చావు? ఎక్కడ వరకు కడతారు ఇల్లు అసలుకి? అయిరండి. ఎవరైనా? రామరాజు గారు అండి. అవును, వీళ్ళు భీమిలే కదా షూట్ చెప్పారు మనకి. భీమవరమే కదండి. భీమవరంలో విల్లాస్ ఎందుకు కడతారు అజ్జి? భీమవరంలో రామరాజు గారు కట్టేది వెళ్ళాల్సిందండి. ఈడెవరు కొంటారు? కొంటారండి, జనం కొంటారు, బాగా కొంటారండి. అదంతా ఓకే. ఈ శ్రీ విష్ణు ఫొటోస్ ఉన్నాయండి మొత్తం ఇక్కడ. బ్రాండ్ అంబాసిడర్ కింద పెట్టినట్టున్నారండి. ఏమవుతారు శ్రీ విష్ణు రామరాజు గారికి? నేను కజిన్ అండి. ఇప్పుడు మనం భీముల్లో షూట్ చేయాలా, భీమవరంలో షూట్ చేయాలా? భీమవరంలో షూట్ చేయాలండి. ఇప్పుడు ఇదంతా శ్రీ విష్ణు వాళ్ళ ల్యాండ్ కాదు, రామరాజు గారు. అది మాత్రం ఫుల్ క్లారిటీ ఉంది. అది భీమిలు తీసేపోవాలా, భీమవరం తీసేపోవాలో తెలియదు నీకు. భీమవరం తీసుకు. అరే మా కెమెరామెన్స్ వెనకే ఉన్నారు. ఆ నాని సినిమా చూసింది ఎందుకు ఆయన? ఏం సినిమా? భలే భలే మగాడి బాబాయ్. శ్రీశైలం గెటాలా ఇటేగా? ఏడు శ్రీశైలం ఏందయ్యా? కర్నూలు దాటి బెంగళూరు దగ్గరలో ఉన్నావు. శ్రీశైలం తీసేపోమంటే అదేదో ఊరు తీసేపోయినట్టు ఇక్కడ తీసుకొచ్చానండి. సరేరా, లోపలికి వెళ్ళి షూట్ చేద్దాం. 22 ఎకరాలలో మనం శ్రీ విష్ణు విల్లాస్ చూద్దాం పదండి. చాలా లగ్జరీ ప్రీమియం XXX విల్లాస్ భీమవరంలో వచ్చాయన్నమాట. ఐరా విల్లాస్. రామరాజు గారు, ఇప్పుడు వరకు ఎన్ని ప్రాజెక్ట్స్ కట్టారు సార్? నేను అపార్ట్మెంట్లు వైజాగ్ లో 25 to 28 దాకా కట్టామండి. ఒక 12 లేఅవుట్లు వేసాం. ఇది మా ఎక్స్పీరియన్స్ అండి. ఈ ఐరా విల్లాస్ ఏం ఫెసిలిటీస్ ఇచ్చారు సార్? ఇప్పుడు మీరు అది చూస్తే పైల్స్ ఒక్కొక్కటి 60 feet పైల్స్, ఇంచుమించుగా 25 పైల్స్. ఓన్లీ 2 slabs 3 slabs కే స్ట్రాంగ్ ఫౌండేషన్. విల్లాకి గ్యాప్ ఎక్కువ ఉంది సార్. 10.5 feet, కొన్ని 11 feet కూడా గ్యాప్స్ ఉన్నాయి. రోడ్, మెయిన్ రోడ్. అది మెయిన్ రోడ్. అది 100 feet రోడ్ అవుతుందండి. అది భీమవరం టు తాడేపల్లిగూడెం రోడ్ అండి. ఇంకొకటి ఏంటంటే సార్, రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్. సో సిమెంట్, హాలో బ్రిక్స్ కాదు. కాదండి. చూడండి రాజు గారు, ఆడవాళ్ళ గురించి ఎంత బాగా ఆలోచించి ఎంత స్పేస్ ఇచ్చేసారు. అటుపక్క ఒడియాలు వేసుకోవచ్చు, ఇటుపక్క బట్టలారు వేసుకోవచ్చు, ఇటుపక్క మొక్కలు వేసుకోవచ్చు. నాకు తెలిసి ఇది హైదరాబాద్ లో కానీ వైజాగ్ లో కానీ ఈ విల్లా అయితే 6-7 కోట్లు ఉంటుంది సార్. మనం చేస్తున్నాం కోట్లు విత్ ఆల్ దీస్ ఫెసిలిటీస్. మన సెకండ్ లార్జెస్ట్ క్లబ్ హౌస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో వచ్చే కస్టమర్స్ ఎలాంటి రివ్యూ చెప్తున్నారు? అసలు చాలా బాగా రెస్పాన్స్ ఉందండి. I don't think this kind of project is there in East and West Godavari district. విష్ణు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాకబుల్ డిస్టెన్స్ అండి. రేపు పొద్దున్న ఇక్కడ ఎక్కువ చెరువులు జనం అండి. ఇక్కడ వాళ్ళు చెరువులకి వెళ్ళడానికి కూడా మెయిన్ రోడ్డు చాలా ఇంత టౌన్ లోంచి వెళ్ళి కన్నా చాలా తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. వానర్కి తెలియకుండా ఏకాదోమ కూడా లోపలికి రానంత సెక్యూరిటీ ఉంటుందండి ఇందులో. ఫైనల్ గా శ్రీయా కన్స్ట్రక్షన్ భీమవరానికి వచ్చేసాం అనమాట. చెప్పాను కదా, మనోడు భీమిలు తీసుకోమంటే భీమవరం తీసుకొచ్చాడు. అలా ఉంటుంది. సో ఎనీహా వాళ్ళు కూడా వైజాగ్ లో చాలా ఎక్స్పీరియన్స్డ్. 1998 నుంచి అక్కడ కన్స్ట్రక్షన్ లో ఎంతో ఎక్స్పీరియన్స్ అయ్యి అక్కడ ఎన్నో కన్స్ట్రక్షన్స్ చేసి, సో తర్వాత వాళ్ళ సొంత ఊరైన భీమవరానికి వచ్చి ఇక్కడ ఎవ్వరు చేయని ఒక సరికొత్త ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకోవచ్చు. అది కూడా చాలా లగ్జరీ ప్రీమియం XXX విల్లాస్ భీమవరంలో వచ్చాయన్నమాట. సో ఐరా విల్లాస్. సో ఐరా విల్లాస్ అధినేత రామరాజు గారితో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. సో ఏంటి మీ ప్రాజెక్టే చూసుకుంటున్నారు అనుకుంటా ఇక్కడ. సో కానీ నన్ను మోసం చేశారు. ఎందుకంటారు? సో భీమిలైన్ షూట్ అని చెప్పేసి భీమవరం తీసుకొచ్చేసారు. సస్పెన్స్ థ్రిల్లింగ్ గా. ఇది కూడా డిఫరెంట్ ప్రాజెక్ట్ అండి. కాదు, కిడ్నాప్ చేసేస్తారని భయం వేసింది. మీలాంటి వాళ్ళు వచ్చి చూడవలసిన ప్రాజెక్ట్ ఇది. ఓకే. సో డ్రీమ్ ప్రాజెక్టా?
అవునండి. సో అదే పెట్టుకున్నారు డిస్ప్లే కూడా. అవునండి. సో అలా ఉంటుంది అనమాట ఓవరాల్గా. సో సూపర్. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూసొద్దామా ఎలా ఉంది కన్స్ట్రక్షన్ ఏంటి. ప్లీజ్. రామరాజు గారు, సో ఎక్కువ వైజాగ్ లో ఉంటారా భీమవరం? వైజాగ్ ఎక్కువ వైజాగ్ నేటివ్ ప్లేస్ ఇదే, వైజాగ్ లో సెటిల్డ్. ఓకే. అక్కడ కన్స్ట్రక్షన్ 93 నుంచి కన్స్ట్రక్షన్ అండ్ సివిల్. 93 అంటే ఎన్ని ఇయర్స్ అయిపోయింది కంపెనీ పెట్టి? 35. శ్రియా అని పెట్టారంటే అప్పటికి హీరోయిన్ శ్రియా రాలేదు. పాప పుడితే శ్రియా పేరు పెట్టుకుందాం అనుకున్నాం. ఓకే. అనుకోకుండా మా పిల్లలే పుట్టారు ఇద్దరు. అందుకే ఎక్కువ కోరికలు కోరుకోకూడదు. సో ఏం పెట్టారు బాబుకి? పెద్ద అబ్బాయి సుమంత్ వర్మ అండి, చిన్న అబ్బాయి సాకేత్ వర్మ. ఓకే ఓకే. కానీ ఇక్కడ అందరు రాజులు పోటాపోటీగా ఉంటారు కదా, అంటే ఏ విషయంలో పోటాపోటీగా ఉంటారు? సంపాదన విషయంలోనా లేకపోతే అన్ని రకాలుగానండి, అన్ని రకాలుగా పోటీగానే ఉంటారు. ఓకే ఓకే. సో ఏంటంటే ఇంటి పేరు మీద? పెన్మెత్స్ అండి. పెన్మెత్స్ వెంకటరామరాజు పూర్తి పేరు. ఓకే. ప్రభాస్ వీళ్ళందరూ చుట్టాలే అనమాట అయితే. రిలేషన్ ఏం లేదులేండి. కృష్ణరాజు గారు ఊరికే చెప్పుకోవడం, రిలేషన్ ఏం లేదండి. రాజులు అందరూ ఒకటే కదా ఇక్కడ? ఏదంటారులేండి, మాకు కూడా తెలియదు. మేము చిన్నప్పుడు బయటే పెరిగాం, సొంత ఊరు ఇదే గాని. ఓకే. మా ఫాదర్ ఎంప్లాయ్, దాని వల్ల ఇక్కడ పెద్దగా టచెస్ తక్కువ అండి. ఓకే ఓకే ఓకే. సో మొత్తం ఓవరాల్ గా శ్రియా కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ అయ్యి 33 years అయింది కదా? 93 ఇంచుమించుగా 35 years. 35 years అయిపోయింది. సో ఇప్పుడు వరకు ఎన్ని ప్రాజెక్ట్స్ కట్టారు సార్? ఎన్ని వేల ఫ్లాట్స్ కట్టారు? అపార్ట్మెంట్లు వైజాగ్ లో 25 to 28 దాకా కట్టామండి. ఒక 12 లేఅవుట్లు వేసాం. ఇది మా ఎక్స్పీరియన్స్ అండి. అన్ని కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్వాలిటీ తోటి కట్టినాయి. ఓకే. రిపీటెడ్ కస్టమర్సే. ఓకే. ఒక దాంట్లో వాళ్ళు ఇంకో దాంట్లో హ్యాపీ కస్టమర్స్. రికమెండేషన్స్, అదే మీ లాంగ్వేజ్ లో మరి ఏమంటారు, హ్యాపీ కస్టమర్స్. సో రామరాజు గారి దగ్గర కొంటే ఫుల్ గా నమ్మేయచ్చు హ్యాపీగా. ఆ నమ్మకం అయితే సంపాదించుకున్నాను వైజాగ్ లో. ఓకే ఓకే ఓకే. కానీ సార్ భీమవరం లాంటి ఒక టౌన్ లో ఇక్కడ ఎప్పటి నుంచో ల్యాండ్స్ ఉంటాయి, లావియస్ లైఫ్ ఉంటది, పెద్ద పెద్ద కోటలు ఉంటాయి అని మేము వింటుంటాం. అంటే సినిమాలలో వింటమే. బట్ ఇక్కడ విల్లా ప్రాజెక్ట్ అనేది లైక్ చేస్తారా సార్? డెఫినెట్ గా అంటే మనం ఇచ్చి ఫెసిలిటీస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గేటెడ్ కమ్యూనిటీ చేస్తున్నామండి మనం. ఇందులో ఎమ్యూనిటీస్ బోల్డ్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు ముందు చెప్తాను ఏంటన్నది. ఓకే. ఇవన్నీ కూడా డెఫినెట్ గా ఇక్కడ జనాలకి నచ్చుతాయండి. ఓకే. జనం కూడా ఇక్కడ అందరూ బ్రాడ్ మైండెడే పీపుల్ కూడా. ఓకే. కొద్ది లావిష్నెస్ కి దీనికి కూడా బాగుంటుంది, అలవాటు పడ్డారు. సో నార్మల్ గా ఏంటంటే అందరికి గేటెడ్ కమ్యూనిటీస్ అంటే ఒక అపోహ అని కాదు, యూజువల్ గా ఉండేది ఏంటంటే సార్ ఏముంది చుట్టుపక్కల గోడ కట్టేస్తారు, ఫెన్షన్ ఇచ్చేస్తారు, పవర్ బయట సెక్యూరిటీ పెట్టేస్తారు అని ఉంటుంది. అంటే ఎస్పెషల్లీ ఇలాంటి ఏరియాస్ లో. అది కాకుండా ఈ ఐరా విల్లాస్ ఏం ఫెసిలిటీస్ ఇచ్చారు సార్? మనం చేసేది కూడా కొంచెం డిఫరెంట్ గా చేస్తా ఉండే. ఓకే. ఇప్పుడు మీరు చూస్తే పైల్స్ ఒక్కొక్కటి 60 feet పైల్స్, ఇంచుమించుగా 25 పైల్స్, ఓన్లీ 2 slabs 3 slabs కే మనం అంత దీనికి ఫౌండేషన్ వెళ్తున్నాం అండి. ఓకే ఓకే. స్ట్రాంగ్ ఫౌండేషన్. ఓకే. అలాగే దేని దగ్గర కూడా కాంప్రమైజేషన్ అది ఏమీ లేదు, 100% క్వాలిటీ ఇస్తున్నాం అండి. ఓకే ఓకే. అది సూపర్. ఇది విల్లా సైజా సార్? ఇది ఓవరాల్ గా ఎన్ని ఉన్నాయి సార్ అంటే డిఫరెంట్ సైజులు? మనం ప్లాన్ తెచ్చింది 236 విల్లాస్ తెచ్చామండి. ఫస్ట్ ఫేజ్ 110 విల్లాస్, ఇంకో 4-5 months లో హ్యాండింగ్ ఓవర్ అనుకుంటున్నాం. ఓకే. 110 విల్లాస్ లో 4 types ఉన్నాయండి. ఓకే. 198 square yards లో 2500 square feet. ఓకే. అలాగే 282 square yards లో 3500 square feet. 315 square yards లో 4500 square feet. ఓకే. 2 road corners అవి వస్తున్నాయండి. ఓకే. సర్వెంట్ రూమ్, హోమ్ థియేటర్, ఇవన్నీ ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తాం. సో భీమవరం పండగే ఇంకా. అవునండి. భీమవరం వాళ్ళే కొనుక్కోవచ్చా, పక్క ఊరు కూడా కొనుక్కోవచ్చా? అలాగేం లేదండి. చుట్టుపక్కల ఇక్కడ భీమవరం కూడా మైగ్రేషన్ మీకు ఇంత ముందు అనుకున్నాం. చుట్టుపక్కల జనం, పల్లెటూరు జనం ఇక్కడ ఎక్కువ భీమవరం ఫెసిలిటీస్ గురించి ఏమైనా ఉండే, స్టడీస్ గురించి, పిల్లల స్టడీస్ గురించి, వీటి గురించి ఇక్కడ మైగ్రేషన్ ఉందండి. ఓకే. ఓన్లీ భీమవరం కాదు, చుట్టుపక్కల 20 kilometers రేడియస్ లో కవర్ అవుతుంది. ఓకే ఓకే. సో రాగానే మనకి గ్రాండ్ వెల్కమ్, పెద్ద డోరు, అంటే ఇక్కడ ఇది లివింగ్ అండి, ఇది ఓకే, కిచెన్, డైనింగ్ ఉంది. ఓకే. పైన ఇది మా కింద బెడ్రూమ్ అండ్ గెస్ట్ బెడ్రూమ్. సో ఇది ఒక బెడ్రూమ్. ఓకే. ఓడర్ రూమ్ కూడా చాలా పెద్ద సైజ్ వచ్చింది. పెద్దదండి ఇది పెద్దది. డ్రెస్సింగ్ రూమ్, అటాచ్డ్ టాయిలెట్. అవును.
సో కింద పేరెంట్స్ కి ఒక గెస్ట్ బెడ్రూమ్ లాగా. ఇది బెడ్రూమ్ అండి కిందది. బెడ్రూమ్స్ కూడా పెద్ద సైజ్ బాగా వచ్చింది. పెద్ద సైజ్ అండి. అండ్ ఇంకొకటి విల్లాకి గ్యాప్ ఎక్కువ ఉంది సార్. 10.5 feet, కొన్ని 11 feet కూడా గ్యాప్స్ ఉన్నాయండి. ఎందుకంటే చాలా మంది ఎక్స్పెక్ట్ చేసేదే ఇది, ఎందుకంటే ప్రైవసీ ఉండదు. అవునండి, అవును. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నావాలండి ఇక్కడ అన్ని చూసి మనం అవన్నీ మెయింటైన్ చేసాం. సో వెనక కావాలంటే వాళ్ళు ఏదైనా గ్రీనరీ చెట్లు చుట్టూ కాంపౌండ్ వాల్ వస్తుందండి. మనమే గ్రీనరీ ఇది వేసి లాన్ వేసి మొక్కలు వేసి చెప్తా ఉన్నాం. ఓ సూపర్. సో ఇది ఒక బెడ్రూమ్ పేరెంట్స్ కి, అది కూడా చాలా గ్రాండ్ గా ఉంది. ఒక హాల్ అండ్ అది పూజ అండి. కిచెన్ డైనింగ్ పూజ. సో పూజ కావాలంటే సపరేట్ గా పెట్టుకోవచ్చు. అంతేనండి. ఓ సూపర్. సో ఇక్కడ ప్రొవిజన్ లిఫ్ట్ ఇచ్చారండి. లిఫ్ట్ ప్రొవిజన్ అండి ఇది. ఓకే. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ మనం వెళ్ళి. అవునండి. మెట్లు కూడా చూడండి ఎంత విశాలంగా ఇచ్చారు. అది నాకు ఫస్ట్ నుంచి కూడా, నేను సివిల్ ఇంజనీర్, నాకు ఈ ఫెసిలిటీస్ ఇవన్నీ విడుతుంటేనే కానీ అందం రాదండి. మీకు అపార్ట్మెంట్స్ లో ఇంచుమించుగా 3 feet 3 inches 3.5 feet ఉంటాయి. ఓకే. మన అటువంటిది ఇండివిజువల్ ఇలా రండి. మాస్టర్ బెడ్రూమ్ ఇది కూడా చాలా పెద్ద సైజ్ వచ్చింది. మాస్టర్ బెడ్, డ్రెస్, దీనికి టాయిలెట్, చిన్న బాల్కనీ వచ్చిందండి. సో అగైన్ మళ్ళీ ఇక్కడ ఇంకొక డ్రెస్సింగ్ రూమ్, బాల్కనీ, హ్యూజ్ బాల్కనీ వచ్చింది. మీరు చూడొచ్చు. అవునండి. ఆల్మోస్ట్ 5, ఇది ఒక ఇది 4 and 13 feet అండి. 13 feet, 5 feet విడ్త్. అండ్ విల్లాకి కూడా చూడండి ఎంత డిస్టెన్స్ ఉందో. అసలు చాలా ప్రైవసీ ఉంది. అంటే ఆ విల్లాకి మన విల్లాకి సంబంధమే లేదు. 8 feet అండి. ముందు రోడ్ ఎంత వస్తుంది? రోడ్ 6.5 వస్తుందండి అది. ఓకే. 40 feet రోడ్స్. 40 feet రోడ్స్. అంటే ఎంట్రన్స్ పెద్ద 2 రోడ్లు 40 feet ఉన్నాయి, మిగిలిన 30 feet రోడ్స్. ఓకే. ఇది చిల్డ్రన్ బెడ్. ఇది ఇంకో బెడ్రూమ్. ఇది కూడా బాగుంది. చిల్డ్రన్ బెడ్ అండి. దీనికి ఇలా డ్రెస్సింగ్, టాయిలెట్ వచ్చింది. సో దీనికి మళ్ళీ ఇక్కడ డ్రెస్సింగ్ వచ్చింది. సో ఇది బాత్రూమ్ మళ్ళీ. సో ఆల్మోస్ట్ అన్ని విల్లాలు ఇవే సైజెస్. అంటే చిన్న, దీని మీద చిన్నది కూడా ఉందండి. అది ఓకే. 2500 square feet వస్తుంది. అండ్ అందరూ కూడా కనిపిస్తుంది చూడండి అక్కడ రోడ్, మెయిన్ రోడ్. అది మెయిన్ రోడ్ అండి. అది 100 feet రోడ్ అవుతుందండి అది. ఓకే. భీమవరం టు తాడేపల్లిగూడెం రోడ్ అండి. ఇక్కడ ఇలాగ డోర్ కమ్ విండో వస్తుందండి. ఇది మొత్తం వచ్చి ఇది సిట్ అవుట్, గ్లాస్ రైలింగ్ అది వస్తుంది. ఓకే. సో ఇది కంప్లీట్ గా గ్లాస్ వచ్చేసేసరికి హోమ్ థియేటర్. అవునండి. సరిపోద్ది హోమ్ థియేటర్ సైజ్. 19/22 అండి అది. కానీ ఆల్రెడీ 2 bedrooms ఇచ్చారు, హోమ్ థియేటర్ ఇచ్చేసారు, 2 halls ఇచ్చారు. కింద బెడ్రూమ్ ఉందండి, పైన 4th bedroom పైన అండి. ఓకే. ఎవరైనా గెస్ట్ వస్తే గెస్ట్ కానీ బార్ రూమ్ కానీ అందులో రాజులకి ఆతిథ్యం ఎక్కువ, ఫుడ్ తోనే చంపేస్తారు. సో మళ్ళీ ఇక్కడ ఒక చిన్న హాల్ సార్. ఇది అంటే జిమ్ యాక్టివిటీ చేసుకోవచ్చు అండి. ఇక్కడ పెట్టి వాకరో, సైక్లింగ్ యూనిట్ అవి ఇక్కడ పెట్టుకున్నా సరిపోతుందండి. ఇక్కడ గ్రాస్ రైలింగ్ గ్లాస్ రైలింగ్ వచ్చేస్తుంది. ఓకే. సో లిఫ్ట్ కావాలనుకున్న వాళ్ళు ఎంట్రన్స్ ఇట్ నుంచి పెట్టుకోవచ్చు. అంతే అండి, అంతే. ఇటే వస్తుంది. సూపర్. ఇది లాండ్రీ కింద ఇచ్చామండి. ఇక్కడ వాషింగ్ మిషన్ అది పెట్టుకుని బట్టలు పెట్టుకుని ఇలా ఆరేసుకుని. ఇది బాగుంది సార్. గురించి పైన ఇచ్చామన్నమాట. సో ఇది ఒక బెడ్రూమ్. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇది కాకపోతే దీన్ని కూడా హోమ్ థియేటర్ చేసుకోవచ్చు. కావాలంటే దీన్ని చేసుకుని దాని బెడ్రూమ్ చేసుకోవచ్చు. వ్యూ ఎంత బాగుంది. ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినాయా సార్? ఇంచుమించుగా అండి 70 units అయిపోయినాయి. కొన్ని అండర్ కన్స్ట్రక్షన్. ఓకే. ఆల్రెడీ కస్టమర్ విజిట్స్ కూడా బాగానే ఉన్నాయి. బాగున్నాయి. ఏమంటున్నారు భీమవరం వాళ్ళు? మా భీమవరం రాజు అయ్యాలు, మేము మా కలల ఇల్లు సాధ్యమైంది అంటున్నారా? బాగా వస్తున్నారండి. వచ్చిన వాళ్ళందరికీ బ్రహ్మాండంగా నచ్చిందండి ప్రాజెక్ట్ కూడా. ఓకే. ఈరోజు కూడా ఎవరో అరే ఇది బాగాలేదు, ఇది లేదు అన్న ఎక్కడ క్వశ్చన్ రాలేదండి. ఓకే. బడ్జెట్ని బట్టి దాన్ని బట్టి కొంచెం ప్రైస్ వేరియేషన్ తప్పితే ఓకే. బడ్జెట్లో ఆల్రెడీ చేసినవి ఉన్నాయండి. రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి. రీసెంట్గా పవర్ అప్లై చేస్తాం. ఆగస్ట్ ఎండ్కి పవర్ కూడా వచ్చేస్తుంది. ఓకే. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిఫికేషన్ అండి. రోడ్లన్నీ పేవర్స్ వేస్తాం. ఓకే. మీకు హైదరాబాద్ విల్లాస్లో ఉంటాయి మీకు. అవును. అలాంటి. అవును. సో శ్రీ విష్ణు గారు ఎన్ని విల్లాస్ కొనుక్కున్నారు? డెఫినెట్గా వస్తారండి. ఓపెనింగ్ ఆయన చేత చేద్దాం అనుకుంటున్నాం. సో ఆయన బ్రాండ్ అంబాసిడరా? ల్యాండ్ మొత్తం ఆయనగా? ల్యాండ్లో ఆయనకి ఏం లేదు, బ్రాండ్ అంబాసిడర్ అంతే. బ్రాండ్ అంబాసిడర్. ఓకే. ఏమన్నారు ప్రాజెక్ట్ చూడగానే? అసలు ఆయనకి వచ్చిన రెస్పాన్స్ కూడా అద్భుతంగా ఉందండి. ఆయనకి బోల్డ్ మంది ఫోన్ చేసి ఏంటి నువ్వు దీన్ని చేస్తున్నావు,
అలా బ్రహ్మాండంగా ఉంది ప్రాజెక్టు అది ఇది అని ఆయన చాలా అప్రిషియేట్ చేశారు. ఓకే ఓకే. నాకు కూడా ఫోన్ కాల్స్ బోల్డ్ వచ్చినాయి, ఇదేంటి నువ్వు ఇదని. ఇక్కడ భీమవరమా? ఆయన నేటివ్ ఇక్కడ దగ్గరలోనండి. ఓకే. నాకు పూర్తిగా తెలియదు, మా అబ్బాయికి ఏదో చిన్న. ఓకే ఓకే. సో అయితే శ్రీ విష్ణు గారు పండగకి వచ్చినప్పుడు ఒక ఇల్లు ఉంచుకోండి, రెడీ అయిపోయింది అక్కడ. అదేనండి, బాగుంది. అది ఇంకొకటి ఏంటంటే సార్, రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ మొత్తం అండి. సో సిమెంట్ హాలో బ్రిక్స్ కాదు. కాదండి. ఎక్కువ ఆలోచించేది విల్లాస్లో ఏంటంటే కన్వీనియంట్ ఉండదు అనమాట. థర్డ్ ఫ్లోర్లో ఏం చేస్తారంటే, సెకండ్ ఫ్లోర్లో ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ హోమ్ థియేటర్ అండ్ బెడ్రూమ్ ఇచ్చేస్తారనమాట. చాలా చిన్న స్పేస్ ఉంటుంది పాపం. పైన వాళ్ళు ఏదైనా ఒడియాలు ఆరేసుకోవడానికి, మొక్కలు వేసుకోవడానికి, బట్టలు ఆరేసుకోవడానికి లేడీస్కి చాలా ప్రాబ్లం. మగవాళ్ళదే ఉంది, లగ్జరీగా ఉండాలని ఆలోచిస్తారు. చూడండి రాజుగారు ఆడవాళ్ళ గురించి ఎంత బాగా ఆలోచించి ఎంత స్పేస్ ఇచ్చేసారో. అటుపక్క ఒడియాలు వేసుకోవచ్చు, ఇటుపక్క బట్టలు ఆరేసుకోవచ్చు, ఇటుపక్క మొక్కలు వేసుకోవచ్చు. మన ఇంట్లో ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంటుంది కదా, లైక్ కూరగాయలు అన్ని చేసుకోవచ్చు అండి. పైన 2-3 ఆల్రెడీ పైన చిన్న స్విమ్మింగ్ పూల్ సెటప్ పెట్టేశారు, ఆల్రెడీ చేసుకున్నారండి. అది 84 అండి నెంబరు. ఓకే. కాదు సార్, ఇప్పుడు ఇది ఎన్ని స్క్వేర్ యార్డ్స్? ఇది 282 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది సైట్ 282 282 గజాలండి. ఇదేం సార్ ఎంత ఇచ్చారు? ఎలివేషన్ లో కొంచెం వచ్చిందండి అది. దానివల్ల కొంచెం సెక్యూరిటీ సేఫ్టీ కూడా ఉంటుందని. ఓకే. మీకు అన్ని కూడా అంతండి. హైట్ కూడా మీకు 3.5 feet వేసామండి. జనరల్ గా 2.5 అడుగులే వేస్తారు మీకు హైదరాబాద్ అంతా. ఇంతే ఉంటుంది విడ్త్. 9 inches. ఇది ఎలివేషన్ వచ్చిన వల్ల కొంచెం విడ్త్ పెరిగిందిలేండి. ఓకే ఓకే. పిల్లలకి సేఫ్టీ కూడా ఉంటుంది. సేఫ్టీ కూడా ఉంటుంది. ఇంకా రైలింగ్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఓ చాలా బాగుంది సార్ కన్స్ట్రక్షన్ మాత్రం. బ్యూటిఫుల్ గా చేస్తున్నారు. మెయిన్ ప్లేస్ అండి. ప్లేస్ కూడా మంచి పీస్ఫుల్ ఏరియా. భీమవరంలో ది బెస్ట్ ప్లేస్ అండి నాకు తెలిసి అయితే. సో కనపడుతుంది చూడండి మెయిన్ రోడ్ మీకు అక్కడ. అది మెయిన్ రోడ్ అండి. తాడేపల్లిగూడ టు అదే భీమవరం టు తాడేపల్లిగూడ. అది ఫ్యూచర్ లో అదే తొందరలోనే అవుతుంది అంటున్నారు. పక్కన విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది కదా? పక్కనేనండి. విష్ణు ఇన్స్టిట్యూషన్స్ అండి. ఇంచుమించు 6-7 ఉన్నాయి కాలేజీలు అందులో. ఓకే. పక్కన సంజన అపార్ట్మెంట్స్ అండి. ఇంచుమించుగా 1200 ఫ్యామిలీస్ అండి అవి. ఓ, కానీ వాటర్ ప్రాబ్లం లేదు మీ ఏరియా? ఎక్కడా లేదండి. పంటకాలం వెనకాల ఉందండి. గ్యాస్ అంటేనే వాటర్ వచ్చేస్తాయి. గ్రౌండ్ వాటర్ చాలా తక్కువలోనే దొరుకుతున్నాడు. కాదు సార్, మీరేమో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కన్స్ట్రక్షన్ చేశారు. రేటు చూస్తేనేమో వాసిపోద్దామని భయం ఉంటుంది మాలాంటి వాళ్ళకి. లేదండి, చాలా రీజనబుల్ అండి. ఇదే ప్రాజెక్టు హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ అయితే దీని మీద ఇంకా 2-3 వేలు ఎస్ఎఫ్టీ పెర్ ఎస్ఎఫ్టీ ఇంకా ఎక్కువ వచ్చినాయి. నాకు తెలిసి ఇది హైదరాబాద్లో కానీ వైజాగ్లో కానీ ఈ విల్లా అయితే ఒక 6-7 కోట్లు ఉంటుంది సార్. డెఫినెట్గా మనం 2.5కే చేస్తున్నాం అండి. 2.5 కోట్లు. 2.5 కోట్లు అవునండి, విత్ ఆల్ దీస్ ఫెసిలిటీస్. ఇంచుమించు 300 గజాలు. అంతేనండి. 300 గజాలలో 2.5 కోట్లతో అంటే 5.5 seats అండి. అది 3500 square feet. దీనికి మళ్ళీ మనం ఎమ్యూనిటీస్ అన్నీ ఇస్తున్నామండి. మనం మళ్ళీ 28,000 square feet క్లబ్ హౌస్ ఉందండి. 28,000. ఈచ్ ఫ్లోర్ 5,500. మీరు గూగుల్లో కొడితే వస్తుంది. అది ఇంచుమించుగా మన లార్జెస్ట్ క్లబ్ హౌస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి. సెకండ్ లార్జెస్ట్ క్లబ్ హౌస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. హైదరాబాద్ కూడా దాంట్లో రండి చూద్దాం ఎక్కడది. అదే మీకు ఆఫీస్ లో చూపిస్తున్నాను. కాదు సార్, ఏమేమి ఇస్తున్నారు దాంట్లో? గ్రౌండ్ ఫ్లోర్ లో డిపార్ట్మెంట్ స్టోరు, మెడికల్ షాపు, క్లినిక్, లాండ్రీ, స్పా ఇవన్నీ వచ్చేస్తాయండి. ఓ ఫ్లోర్ ఏమో ఫంక్షన్ హాల్. ఓకే. ఈచ్ ఫ్లోర్ 5,500 square feet అండి. ఓకే. అంటే 400 to 450 members పడతారు. ఓకే. చిన్న చిన్న ఫంక్షన్స్ అన్ని చేసుకోవచ్చు. ఓకే. అలాగే ఓ ఫ్లోర్ అంతా బ్యాంకెట్ రూమ్స్ ఇస్తున్నాం అండి. ఓకే. మీకు గెస్ట్లకి, కమ్యూనిటీలో ఎవరికన్నా గెస్ట్లో వచ్చి ఉండాలంటే అది ఉంటుందండి. ఓకే. ఓ ఫ్లోర్ అంతా జిమ్ అండి. ఓకే. ఫుల్ ఫ్లెడ్జెడ్ జిమ్, ఫిజియోథెరపీకి కూడా చిన్న అందులో ఒక స్పేస్ ఇస్తున్నాం. మెడికల్ షాప్ లో వస్తాయి కాబట్టి అది కింద అంటే మీ ఏజ్డ్ పీపుల్ ఉంటే వాళ్ళకి ఫిజియోథెరపీ అన్న అవసరం అయితే అక్కడ జిమ్ లో పక్కన దాన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఓ సూపర్. అలాగే టాప్ ఫ్లోర్ ఇంకా గేమ్స్ అండి. ఇండోర్ షటిల్ కోర్ట్స్, స్క్వాష్, స్నూకర్స్, ఈ కోర్ట్స్ అన్ని టాప్ ఫ్లోర్ లో ఉంటాయి. ఓకే. అది దాన్ని ఆనుకుని స్విమ్మింగ్ పూల్, వాకింగ్ ట్రాక్స్. మెయిన్ వాకింగ్ ట్రాక్స్ అండి మన అట్రాక్షన్. ఓకే. ఇక్కడ కమ్యూనిటీ పెట్టారా? మనకి ఇంచుమించుగా బార్డర్ 30 kilometers వస్తుందండి. ఆ బార్డర్ అంతా మనం వాకింగ్ ట్రాక్ ప్రొవైడ్ చేస్తున్నాం.
ఓకే గ్రీనరీ, వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్ ప్లే ఏరియాస్, అవుట్డోర్ గేమింగ్, ఓకే ఇండోర్ గేమింగ్ మొత్తం అన్ని వస్తున్నాయి. ఓ సూపర్ సార్. సో ఆల్మోస్ట్ విల్లాలందరూ వాళ్ళు వర్క్ చేయించుకుంటున్నారు అనుకుంటా సార్. ఇంటీరియర్స్ మొదలు పెడుతున్నారండి, సీలింగ్లు అవి మొదలు పెట్టుకుంటున్నారు. ఓకే ఓకే. మన పవర్ కూడా రేపు పవర్ కూడా వచ్చేస్తుంది, ఇలా ఫ్లోరింగ్స్ అన్ని అయిపోతాయి. ఎందుకంటే ప్రతి ఓడు మనం ఒకటి చేపించి ఇచ్చేస్తే వాడు ఇంకొకటి మార్చుకుంటాడు. సో ఇట్లా ఇచ్చేస్తే తలకాయ నొప్పి ఉండదు. అవును, ఓ మనం ఇచ్చింది నచ్చకపోవచ్చు, ఎందుకని. సో ఇది సర్వెంట్ క్వార్టరా సార్? ఇది సర్వెంట్ క్వార్టర్ అండి. ఓ సర్వెంట్ క్వార్టర్, సెపరేట్ టాయిలెట్ ఉంది. ఓ ఈయన చలపతిరావు గారని కొనుక్కున్నదండి, ఆయన ఆఫీస్ రూమ్ చేసుకున్నారు ఇది. ఇది ఓకే. యాక్చువల్గా ఈ డోర్ అట్నుంచి ఇచ్చాం. సార్ కొన్నారా? సార్. ఓ హాయ్ అండి. ఏంటి అప్పుడే స్టార్ట్ చేసేసారు? సో అంటే ముందే కమ్యూనిటీ అవ్వకముందే వచ్చేస్తారు మీరు అయితే? ఎస్ సార్, ఎస్ సార్. యాక్చువల్లీ అనుకున్న దానికన్నా చాలా ఫాస్ట్గా వర్క్ అయితే రన్ అవుతుంది. ఓకే ఓకే. అంటే ఇది యాక్చువల్లీ దెర్ ఆర్ 3 రీజన్స్ ఇది ప్రిఫర్ చేయడానికి. ఒకటి ఏంటంటే ద క్వాలిటీ, రెండోది ది ఎలిగెన్స్. ఓకే. అండ్ ఎలిగెన్స్ దట్ వీ క్యాన్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ very biggest project. Okay. I don't think this kind of project is there in this East and West Godavari districts. Okay, okay. Because I am a marketing person and I am roaming. Meeke shocking anpichindi project. Naake shocking anpichindi. And I am very fortunate to be the owner of this villa in this big sonta house leda Bhimavaramlo? Undi. You have your flat. own house? Yes. Flat ఒకటి ఉంది, ఇండిపెండెంట్ హౌస్ ఒకటి ఉంది. దాంట్లో కిక్ ఇచ్చిందా, దీంట్లో కిక్ ఇస్తుందా? 100% ఇదే కిక్ ఇస్తుంది సార్. ఓకే. సో ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోతే వేరే లెవెల్ 100%. yes we are looking forward to have that kind of experience very soon. ఓకే. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అందరూ. నా ఎక్స్పీరియన్స్ తోటి ఏంటంటే మేము అన్ని స్టేట్స్, అన్ని సిటీస్ అన్నీ తిరుగుతుంటాం కాబట్టి భీమవరం లాంటి ప్లేస్లో ఇంత అద్భుతమైన ప్రాజెక్టు రావడం అనేది భీమవరం జనాలు చేసుకున్న ఒక అదృష్టంగా భావించవచ్చు. ఓకే. ఒకటి అందులో నేను పార్ట్ అవ్వటం అనేది నాకు చాలా అదృష్టంగా ఉంది. ఇంకా నెక్స్ట్ కమింగ్ 3-4 monthsలో ప్రాజెక్ట్ హ్యాండింగ్ ఓవర్ అదంతా కూడా చెప్తున్నారు కాబట్టి నేను ఇప్పుడు ఇమీడియట్గా ఇంటీరియర్స్కి ప్లాన్ చేస్తున్నాను. మీరు ఓన్ చేయించుకుంటున్నారు? లిఫ్ట్ పెడుతున్నారు ఇక్కడ? ఎస్, ఒక లిఫ్ట్ ఒకటి, ఇంటీరియర్స్ ఒకటి, ఇవన్నీ ప్లాన్ చేస్తున్నాము. ఫార్చునేట్గా సార్ వాళ్ళ సన్నే హైలీ క్వాలిఫైడ్ ఇంటీరియర్ డెకరేటర్. సార్ వాళ్ళ సన్ అండ్ నాట్ లైక్ దట్. నేను అన్ని కంపేర్ చేశాను, 3-4 వచ్చి చూశారు. వాళ్ళ ఐడియాస్ కూడా అందరు ఐడియాస్ తీసుకున్న మీదట ఏంటంటే దే ఆర్ మోర్ అడ్వాన్స్డ్. యాక్చువల్లీ వాళ్ళ డాటర్ ఇన్లా కానీ వీళ్ళు కానీ మంచి మోర్ అడ్వాన్స్డ్. వాళ్ళతోనే నేను ముందుకెళ్దామని చెప్పేసి అదో డిసైడ్. సూపర్ సార్, కంగ్రాచులేషన్స్. సో నిజంగా మా ఊరు సైడ్ ఎవరైనా కడితే ఇలాంటివి చెప్పండి, నేను కొనుక్కుంటా. బాగుంది విల్లా. ఇది 282 కదా? అవునండి, 3500. సైజ్ కూడా బాగుంది. సార్ అన్ని మార్బుల్స్ పెడుతున్నారు అనుకుంటా. గ్రానైట్ అండి. గ్రానైటా? ఓ సూపర్ హౌస్. సో కార్ పార్కింగ్ కూడా 2 వస్తాయి. ఇంచుమించుగా ఒకటండి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఓకే. రెండోది కొంచెం టైట్గా పడుతుంది. సో దీనికన్నా పెద్దవి కూడా ఉన్నాయి కదా సార్? ఉన్నాయండి. సో కస్టమర్స్ కొంతమంది విజిట్ చేస్తున్నారు, కొన్న వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేయించుకుంటున్నారు. సో పెద్ద విల్లాస్ కూడా ఉన్నాయి, ఒకసారి అక్కడికి వెళ్ళి చూసేద్దాం పదండి. మీరు కొన్నారా సార్? మురళీకృష్ణరాజు గారు. కంగ్రాచులేషన్స్. ఏంటి మీకేమో చూస్తుంటేనేమో చాలా ఇల్లులు ఉంటాయి భీమవరంలో, ఎందుకు కమ్యూనిటీకి వచ్చారు? అపార్ట్మెంట్ మీద విల్లా బెస్ట్ అని చెప్పి. ఓకే. కానీ ఇక్కడ కమ్యూనిటీ అపార్ట్మెంట్ కల్చర్ ఓకే, ఇప్పుడు విల్లా కల్చర్ కూడా ఇష్టపడుతున్నారండి భీమవరం సైడ్ కూడా? ఇష్టపడతారు. ఓకే. సో మెయిన్ దేనికి సార్ మీరు ఇష్టపడ్డది? పేరెంట్స్ అయినట్లకి అందరికీ బాగుంటుంది కదా అని చెప్పి. ఓకే. ఈ గ్రేటర్ కమ్యూనిటీ మీకు సేఫ్టీ ఉంటుందని చెప్పి తీసుకున్నాను. ఓకే. ఇంకొకటి క్లబ్ హౌస్, మెయిన్ క్లబ్ హౌస్, పిల్లలు ఆడుకోవచ్చు. ఓకే. పేరెంట్స్కి మంచిగా ఉంటుంది ఈవినింగ్. సో మీరు బిజీగా ఉంటారు కాబట్టి వైఫ్ కావాలి ఏది కావాలన్నా క్లబ్ హౌస్కి వెళ్ళి గ్రాసరీ అన్నీ తెచ్చుకోవచ్చు. ఓ సూపర్. ఎందుకు పెద్ద పిల్ల అనుకున్నారు? ఇంట్లో ఎక్కువ మంది ఉంటారా? ఓ బోల్డ్ డబ్బులు ఉన్నాయా సార్? ఓకే. చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నారు సార్. ఫెసిలిటీస్ గురించి అంతే. బాగుంది సార్. మీరు ఇక్కడ నుంచి పెట్టుకుంటున్నారా లిఫ్ట్? బాగుంది. ఇది హాల్ పెద్దగా వచ్చింది బాగా.
కానీ డబుల్ హైట్ వచ్చింది కదా, బాగుంది. షాండ్లియర్ అది వచ్చి మంచి అందంగా వస్తుందండి అది. సో ఓవరాల్ గా ప్రాజెక్ట్ అయితే ఇది చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అన్నమాట. అండ్ సార్ చెప్పినట్లుగానే 190 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, 280 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, 315 స్క్వేర్ యార్డ్స్ లో కూడా ఉంది. అండ్ త్రీ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ విల్లాస్ అండ్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అని చెప్పుకోవచ్చు విత్ రెడ్ బిగ్ కన్స్ట్రక్షన్. చాలా బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ 40 feet రోడ్ చూడండి ఎంత రోడ్ ఉందో. సో ల్యాండ్స్కేప్ చేసుకోవచ్చు. అండ్ విల్లాకి చేసి ఇచ్చేస్తాం. ల్యాండ్స్కేపింగ్ కూడా బిల్డింగ్ నుంచి 6.5 అడుగులు వస్తుందండి. అక్కడ నుంచి ఇటు డ్రైనేజ్ అంతా లాన్స్ వస్తాయండి. చుట్టూ కూడా లాన్స్ మొక్కలు వస్తాయండి. ఓకే, గ్రీనరీ అయిన తర్వాత విల్లాకి కూడా 10 feet డిఫరెన్స్ ఉంది. సో డిస్టర్బెన్స్ లేదు, ప్రైవసీ ఉంటుంది. చాలా బాగుంది సార్. ఒకసారి మీ ఆఫీస్ లోకి వెళ్ళి ఓవరాల్ గా ఎలా వస్తుంది ప్రాజెక్ట్ ఒకసారి చూద్దాం సార్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు శ్రియా కన్స్ట్రక్షన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రామరాజ్ గారు. రామరాజ్ గారు నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భీమవరంలో ఉన్న విల్లాస్ సైట్ చూడటానికి వచ్చానా లేకపోతే హైదరాబాద్లో ఉన్న సైట్ చూస్తానో అర్థం కాలేదు. ఏంటి అసలు భీమవరంలో ఇంత పెద్ద భారీ గేటెడ్ కమ్యూనిటీ, అది కూడా ఇంత పెద్ద విల్లాస్ కట్టాలని ఎందుకు అనిపించింది? భయం అనిపించలేదు అసలుకి? 1% కూడా లేదండి. ఎందుకంటే ప్లేస్ అటువంటిది అద్భుతంగా తయారు చేద్దామని దీన్ని అనుకున్నప్పుడే 6 అడుగులు పూడ్చి దీన్ని మామూలుగా మీకు జిల్లాలో ఎక్కడ కూడా ఎంత హైట్ పూడ్చిని ఎక్కడ ఉండదండి సైట్. ఓకే, అలాగే మనకి అనుకోగానే ప్రాజెక్టు ఇంత హైట్ పూడ్చి ఇంత అందంగా తయారు చేయాలని చెప్పి ప్లానింగ్ ఏంటన్నీ బ్రహ్మాండంగా చేసుకొచ్చామండి. ఓకే ఓకే సార్. రామరాజు గారు, ఇప్పుడు ఏంటంటే 2 స్టేట్లు డివైడ్ అవ్వకముందు ఏంటి అంటే ఈ కమ్యూనిటీస్ ఏదైతే అనుకుంటున్నామో ఇప్పుడు ఈ విల్లా కమ్యూనిటీస్ కానీ లేకపోతే అపార్ట్మెంట్ కల్చరే లేదు మనకి టౌన్ కల్చర్లో. అంటే ఎంతసేపు ఉన్నా కానీ ఇండిపెండెంట్ హౌస్ ఉంటే వాడు ఉన్నోడ్రా అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. అపార్ట్మెంట్ అంటేనే మనోళ్ళు రారు. ఇప్పటికీ హైదరాబాద్లో ఎవరైనా పేరెంట్స్ రమ్మంటే ఎవడుంటాడు అని అంటారు. అంటే అలాంటి కల్చర్. అలాంటిది 2 స్టేట్లు డివైడ్ అయిపోయిన తర్వాత ఎవ్రీ టౌన్ కూడా చాలా ఎక్స్పాన్షన్లో బాగా పెరిగిపోయినాయి. అవును, ల్యాండ్ కాస్ట్లు పెరిగిపోయినాయి, టౌన్లు బాగా పెరిగిపోయినాయి, ప్రజల అవసరాలు కూడా పెరిగిపోయినాయి. సో కమ్యూనిటీస్కి వాల్యూస్ ఎక్కువ వచ్చినాయి. వాల్యూస్ ఎక్కువ వచ్చిన తర్వాత ఏమైందంటే ఫస్ట్ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది, తర్వాత విల్లాస్ వచ్చినాయి. అవునండి. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక సొంత ఇల్లు అయితే ఉంటుంది కదా సార్ మీ ఊర్లో. అవునండి. కానీ ఎందుకు ఇక్కడ విల్లా కొనాలంటే ఏమని చెప్తారు? ఇదేంటంటే సెపరేట్ కాన్సెప్ట్ అండి ఇది. విల్లా కమ్యూనిటీ అనేటప్పటికి పొద్దున్న లేచేటప్పటికి మీకు ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, పీస్ఫుల్నెస్. పిల్లలు ఉన్నారండి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఎక్కడ బయట ప్లేస్ లేదు. ఓకే, ఇప్పుడు టౌన్లో ఉన్నా సిటీలో ఉన్నా ఎక్కడో దేనికో వెళ్ళాలి. నెక్స్ట్ ఏజ్డ్ పీపుల్ ఉంటే వాళ్ళు వాకింగ్ కనో లేదంటే మెడికేషన్గా కానీ ఇంకో రకంగా కానీ ప్రశాంతమైన వాతావరణం కావాలనుకుంటే కనుక ఆ అవకాశం లేదండి. టౌన్లో కానీ ఇంకెక్కడ ఉన్న హై రేజ్డ్ అపార్ట్మెంట్స్లో కానీ ఆ ఛాన్సే లేదు. అలాగే సాయంత్రం పూట కుటుంబం అంతా దగ్గర కూర్చున్న పీస్ఫుల్నెస్ కానీ ఇది కానీ మీకు ఓన్లీ కమ్యూనిటీ దీంట్లోనే దొరుకుతుందండి. ఓకే ఓకే. సో ఎక్కువ విల్లా ప్రాజెక్ట్స్లో ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే హై రేజ్ ఎక్కడో కట్టరు ఇక్కడ. అవునండి. ఓకే, హై రేజ్ కూడా పక్కన అవుతుంది. అది కూడా మాకేం కాంపిటీషన్ ఏం కాదండి. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, మా పని మనం చేస్తున్నాం. ఓకే, కానీ 35 years అయిపోయింది కదా ఈ కంపెనీ పెట్టేసి. అవునండి. శ్రియా కన్స్ట్రక్షన్. అవునండి. సో ఎక్కువ మీరు వైజాగ్లో చేశారు? వైజాగ్లో చేశాను కన్స్ట్రక్షన్. అపార్ట్మెంట్లు కట్టాము, 25 అపార్ట్మెంట్లు, ఒక 12 లేఅవుట్లు వేసాం. అన్నీ కూడా మాకు రిపీటెడ్ కస్టమర్స్ అండి. అందులో కూడా అపార్ట్మెంట్లో కూడా పాతోళ్లే మళ్ళీ కొత్త దాంట్లోకి రాజుగారు ఎక్కడ కడుతున్నారు మీరు మళ్ళీ అన్న ఆ టైప్లోనే మనం తెచ్చుకున్నామండి మార్కెట్లో. మన ఇది కానీ క్వాలిటీ విషయంలో కానీ కస్టమర్ రిలేషన్ కానీ అన్నీ కూడా అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చామండి గత 35 సంవత్సరాలు. ఓకే ఓకే. కానీ కన్స్ట్రక్షన్ అంటేనే డబ్బులు బాగా సంపాదించడం, అంతే కదా? అవునండి. ఓకే, రూపాయి పెట్టాలి సంపాదించి నార్మల్ గా బయట ఉండే అపోహ అదేలేండి. అది కొన్ని బయటగా అలా కనబడుతుంది కానీ అన్ని కంపెనీస్ అలా ఉన్నాయని చెప్పను, కొన్ని కంపెనీస్ ఉంటాయి. అవునండి. అవును. నాసిరకం కన్స్ట్రక్షన్ ఇచ్చి కూడా స్క్వేర్ ఫీట్కి ఇంత వేలకు వేలేసేస్తున్నారు. అవును. అలాంటిది వైజాగ్లో మీరు ఇంత పెద్ద బిల్డర్స్, కానీ అక్కడే మీరు కన్స్ట్రక్షన్ చేసుకుంటే చాలా కోట్లు సంపాదించవచ్చు. కానీ ఎందుకు వై భీమవరం? భీమవరం మా సొంత ఊరండి. ప్లస్ ఒకటి ఇంకోటి ఏంటంటే ల్యాండ్ కూడా ఇక్కడ నాకు కుదరటం కూడా అలా కుదిరింది. 25 ఎకరాలు సెట్ అయిందండి. మా సొంత ల్యాండ్ కూడా ఉంది ఇందులో.
సో అదే అనుకోగానే ఈ టైప్లో చేస్తే బాగుంటుందా అన్న ఉద్దేశంతో భీమవరం అనే కాదు ఎంటైర్ వెస్ట్ గోదావరిలో కూడా ఈ ప్రాజెక్ట్ లేదండి. ఇంత ప్రాజెక్టు ఈ ఎమ్యూనిటీస్ తోటి ఈ ఫెసిలిటీస్ తోటి మనం ప్రొవైడ్ చేసేది ఎందుకంటే బికాస్ ఆఫ్ పీస్ఫుల్ లివింగ్ గురించి మెయిన్ థింగ్ అండి. ప్రశాంతమైన వాతావరణం అన్ని రకాలుగానే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇందులో దిగాం అనమాట. సో మీ సొంతూరు భీమవరం మీద ఉన్న ప్రేమతో ఏం ఆలోచించకుండా ఇంత ప్రాజెక్ట్ అన్నారు. కానీ చిన్న ప్రాజెక్ట్ కట్టొచ్చు కదా, అంత ప్రేమ ఉంటే ఎందుకు ఇంత పెద్ద ప్రాజెక్టు? అంటే చిన్నది అనేటప్పటికి కొంచెం ఇన్ని ఫెసిలిటీస్ ఇవ్వలేమండి మనం. పెద్దది మీకు ఇప్పుడు పార్కులు అనుకోండి, మీకు 3.5-4 ఎకరాల పార్కులు వచ్చినాయండి. అదే 10 ఎకరాలు 5 ఎకరాల ప్రాజెక్ట్ 10% ఓపెన్ స్పేసెస్ అండి. ఓకే. సో మీకు అంత ఇది లేదు. మనం పార్కులకు కూడా ఎక్కువ స్పేస్ పెట్టామండి మనం. అలాగే లార్జెస్ట్ క్లబ్ హౌస్ కూడా ఆంధ్రాలో సెకండ్ లార్జెస్ట్ క్లబ్ హౌస్ మనది అంత ఏరియాకి. అంటే ఇంత 236 విల్లాకి ఆ క్లబ్ హౌస్ బాగా పెద్దది లెక్క అనమాట అండి. ఓకే. మీకు ఆంధ్రాలో సెకండ్ హైయెస్ట్ క్లబ్, సెకండ్ హైయెస్ట్. మీరు వైజాగ్ లో కూడా లేదండి, గూగుల్లో కొడితే వస్తుంది అది. మీకు ఫస్ట్ ఎక్కడ ఉంది సెకండ్ ఇది అని మీకు తెలుస్తుంది. సో భీమవరం వాల్యూ పెంచేశారు. అలాగనమాట. అందుకని పెద్దదైతే ఇంత ఎక్స్టెంట్ అయితే మనం ఈ ఫెసిలిటీస్ పెంచుకుంటూ వెళ్ళొచ్చు. జనాలకి కావాల్సిన మోడర్న్ ఎమ్యూనిటీస్ అన్నీ ఒక దగ్గర ఉండేలాగా. ప్లస్ మెయిన్ థింగ్ కాన్సెప్ట్ ఏంటంటే ఫ్యామిలీ అందరూ కూర్చుని ఎంజాయ్ చేసి ఇలాగా ఉండేటట్టు అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయ్యాడు. సో లాస్ట్ 5 చేయడానికి కారణం లాస్ట్ 5-10 years నుంచి కన్స్ట్రక్షన్లోకి వచ్చిన వాళ్ళకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయో నాకు తెలియదు, కానీ 30-35 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే కన్స్ట్రక్షన్ చాలా స్ట్రాంగ్గా ఇవ్వాలి, కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి, తరతరాలు ఇల్లు అనేది ఒక కళ సార్ ఎవరికైనా. సో అది ఇంతదైనా కానీ అప్పటికి ఇప్పటికి మీరు ఏం చేంజెస్ చూసారు కన్స్ట్రక్షన్లో కానీ క్వాలిటీలో కూడా? మేము యూజ్ చేసేది ఏంటంటే ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి కూడా నా కాన్సెప్ట్ ప్రాజెక్ట్కి కన్స్ట్రక్షన్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళామండి. క్వాలిటీ విషయంలో పాతాటిలో జరిగిన మిస్టేక్స్ని ఇందులో కవర్ చేసుకుంటాం. కానీ ఈ ప్రాజెక్ట్కి వచ్చేటప్పటికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ దీంట్లోనే మనం చేస్తున్నామండి. బ్రాండెడ్ సిమెంటు, అలాగే స్టీల్ కూడా వైజాగ్ స్టీలు, సెయిలు ఈ టైపే యూజ్ చేస్తున్నామండి. ఫౌండేషన్ కూడా మనం 60 feet ఫౌండేషన్ వెళ్తున్నాండి ప్రతి విల్లాకి. ఓన్లీ 3 slabs. మామూలుగా అపార్ట్మెంట్లకి 60 feet వస్తుందండి. యాజ్ పర్ స్ట్రక్చరల్ ఇంజనీర్స్ తాలూకు డిజైన్స్ తోటి ఎక్కడ 1% కాంప్రమైజ్ అవ్వకుండా అంత హెవీగా వేసుకొస్తున్నాం. మాకు మామూలుగా ఇది వైజాగ్లో అయితే 50 rupees per SFT అయిపోతుందండి. ఇక్కడ 450 to 500 ఇక్కడ అవుతుందండి. ఓకే. కాస్ట్ పెరుగుతుంది మాకు ఓన్లీ ఫౌండేషన్లో. అలాగే మిగిలిన విషయాల్లో కూడా ఎక్కడా కాంప్రమైజేషన్ లేకుండా బెడ్ స్లాబ్ అది వేసుకుని కింద మామూలుగా పీసీసీ వేసి ప్లేస్లో బెడ్ స్లాబ్ వేస్తున్నాం. వేసుకుంటా వర్క్ విషయంలో కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తున్నాం. సో వచ్చే కస్టమర్స్ ఎలాంటి రివ్యూ చెప్తున్నారు? అసలు చాలా బాగా రెస్పాన్స్ ఉందండి. కొనుక్కున్న వాళ్ళు ఏంటి, వచ్చిన విజిట్ చూడటానికి వచ్చిన వాళ్ళు ఈ కన్స్ట్రక్షన్ మేము ఎక్కడా చూడలేదండి ఇప్పుడు దాకా. సొంతంగా కట్టుకున్నా మనం చేసుకోలేము, ఇదిగా మనం చేస్తున్నామండి. ఓకే. మేము కూడా అలాగా ఇప్పుడు ఫస్ట్ నుంచి 2 years బ్యాక్ నుంచి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఫౌండేషన్ నుంచి చూస్తున్నారండి. వాళ్ళు మనం ఏం చేస్తున్నాం వాళ్ళు 10 మందికి చెప్తున్నారు. చాలా బ్రహ్మాండంగా ఉందండి రెస్పాన్స్. ఇప్పుడు చాలా మంది ఏంటంటే అండి, కమ్యూనిటీ అనగానే ప్రతి ఒక్కరు చెప్పేది ఏముందిలే 2-3 సెక్యూరిటీని పెట్టేస్తారు, చుట్టూ కాంపౌండ్ వాల్ వేసేస్తాడు, ఒక కరెంట్ పెట్టేస్తాడు, లేకపోతే పవర్ ఇచ్చేస్తాడు, ఇంతకు మించి ఇంకేం ఉంటుందిలే అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఎస్పెషల్లీ ఇలాంటి ఏరియాస్లో వాళ్ళకి ఏంటంటే అవి చూపించిన తర్వాత ఒకలాగా ఉంటుంది, కట్టిన తర్వాత ఒకలాగా ఉంటుంది, స్టార్టింగ్లో ఒకలాగా ఉంటుంది. వాళ్ళని అసలుకి మనం అంటే ఇంకా చిన్నపిల్లలకు నచ్చ చెప్పాలి కొనుక్కునేవాడిని. సో ఆ విషయంలో ఇప్పుడు మీరు భీమవరంలో ఎన్ని ప్రాజెక్ట్ చేశారో నాకు తెలియదు కాబట్టి వైజాగ్లో మీరు వెళ్ళి ఎస్టాబ్లిష్డ్ ఒకటే అపార్ట్మెంట్ కట్టారు. ఏం చెప్తున్నారు అలాంటి, అంటే ఎస్పెషల్లీ ఆ వీడియోస్ చూసినప్పుడు క్లబ్ హౌస్ గురించి కానీ, పిల్లల సేఫ్టీ విషయంలో కానీ, లేకపోతే మీరు అన్నట్లుగా జిమ్ కానీ? అదేనండి, అందరికీ ఇదంతా ఈ లైఫ్ స్టైల్ పూర్తిగా కొత్త అండి. ఇందులో ఎంత అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి, ఫెసిలిటీస్ ఉన్నాయి. పిల్లల భవిష్యత్తు అవనే ఉండే, అలాగే ఏజ్డ్ పీపుల్ తాలూకా వాళ్ళు ఆరోగ్య విషయాలు అవి చూసుకోవటానికి దీనికి కూడా పెద్దవాళ్ళకండి. అలాగే వ్యాపారం చేసుకునే వాళ్ళకి కూడా పీస్ఫుల్నెస్. పొద్దున్న లెగ్గానే బయటకు వచ్చి టీ తాగుతా ప్రశాంతంగా బయటకు వచ్చి చూస్తే పీస్ఫుల్నెస్ కనబడుతుందండి. అలాగే
పండగలు పబ్బాలకి అందరూ కమ్యూనిటీ అంతా కలుస్తారు. అవును, ఆ అట్మాస్ఫియర్ తీసుకురావడానికి మెయిన్ ఎంత కష్టపడేదండి మేము. చుట్టుపక్కలంతా పొలాలు పొలాలు రేపొద్దున అయ్యి డెవలప్ అవుతాయి అనుకోండి, ముందుకి మరీ మెయిన్ రోడ్ కాకుండా కొంచెం లోపలికి కొంచెం ఉంది లోపలికి ఉంది, 300 ఫెసిలిటీస్. meters. అందుకనే ఇంత పెద్దది చేసి ఈ ఫెసిలిటీస్ అన్ని ఇద్దామన్న ఉద్దేశంతో ఇంత భారీ ఎత్తున ప్రాజెక్టులు దిగామన్నమాట. ఓకే, సో పక్క అంటే భీమవరం బయట అని చెప్పకూడదు, భీమవరం టౌన్ అనే చెప్పాలి ఇది. ఇంకా ఆల్మోస్ట్ అండి ఇక్కడ నుంచి భీమవరం 1 town లోకి అయితే 2 minutes 3 minutes లో వెళ్ళిపోవచ్చు అండి. ఈ రోడ్డు కూడా భీమవరం తాడేపల్లి రోడ్డు మనకి 100 feet అయిపోతుందండి. ఓకే, త్వరలోనే సెంట్రల్ మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు, లోకల్గా కూడా అనౌన్స్మెంట్ అయిపోయిందండి. అలాగే విష్ణు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాకబుల్ డిస్టెన్స్ అండి, అవును, బాగా దగ్గర. అలాగే మిగిలిన కాలేజెస్ SRKR ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఇటు నుంచి బాగా దగ్గర అండి. సో ఈ ఎన్నాటికి ఇప్పుడు రేపొద్దున ఇక్కడ ఎక్కువ చెరువులు జనం అండి. ఇక్కడ వాళ్ళు చెరువులకి వెళ్ళడానికి కూడా మెయిన్ రోడ్డు చాలా ఇంత టౌన్లోంచి వెళ్ళి కన్నా చాలా తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతారండి. అవును అవును, ఆ అవకాశాలు కూడా ఇక్కడ అద్భుతంగా ఉన్నాయండి ఇక్కడ ఈ ప్లేస్కి. అవును, ఇంకొకటి ఇండిపెండెంట్ హౌస్ ఫీలింగ్ ఉంటుంది, ఇంకొకటి లగ్జరీగా ఉంటుంది, లావియస్గా ఉంటుంది. అవునండి, అండ్ హోమ్ అన్ని థియేటర్ రకాలుగా అన్ని రకాలుగా. ఇవాళ కట్టుకోవాలంటే ఇల్లు కూడా 2 కోట్లు లేకుండా రావట్లేదు. మేము చిన్నదైతే ఇంకా తక్కువకి ఇస్తున్నామండి ఫెసిలిటీస్ తోటి. అవునా, ఎంత పెట్టారు సార్ చిన్నది? స్టార్టింగ్ 1.75 lakhs అండి, అదే 1,75,00,000. అలాగే అప్ టు 3 crores. 3 crores. ఏమేమి సైజెస్ ఉన్నాయి? 198 square లో 2,500 square feet అండి. ఓకే, అలాగే 282 square yards లో 3,500 square feet, 315 square yards లో 4,500 square feet. 3 సైజెస్, 3 సైజులు ఉన్నాయండి. ఓకే, మొత్తం ఓవరాల్గా ఎన్ని విల్లాస్ వచ్చినాయి? మనం ప్లాన్ తెచ్చింది మనం ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అప్రూవల్ ఉందండి, DTCP అప్రూవల్ ఉంది, అలాగే RERA అప్రూవల్స్ తోటి 236 విల్లాస్కి ప్లాన్ పట్టుకొచ్చామండి మనం. ఓకే, అందులో ప్రస్తుతం ఫస్ట్ ఫేజ్ 110 విల్లాస్ కంప్లీట్ చేస్తున్నాం అండి. 110లో 50% క్లోజ్, 60%, 60% 70% దాకా అయినాయండి. అందులో కొంచెం ఓనర్స్ కూడా ఉన్నారు, అంటే సైట్ డెవలప్మెంట్కి తీసుకున్నాం, దాంట్లో ఓనర్స్ ఉన్నాయి. ఓకే, ఏదైనా 110 విల్లాస్ మనం 4-5 monthsలో హ్యాండింగ్ ఓవర్ చేసేస్తాం అండి. ఓకే ఓకే, ఇందులో ఏంటంటే ఫెసిలిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిఫికేషన్, మీకు ఎక్కడ వైర్ కనబడదు, వైర్ కనిపించదు, 100% బ్యాకప్. అదే అండి, మీకు అదే చెప్తున్నాను కదా, ఈ ఫెసిలిటీస్ తోటి ఇంత పీస్ఫుల్గా. ఇప్పుడు మామూలుగా కరెంట్ వైర్లు కరెంట్ తీగలు కనబడతాయి, ఎలాడుతూ ఉంటాయండి, బాల్కనీలోంచి మనకి చేతికి తగిలే అంత కూడా ఉంటాయి మీకు టౌన్లో అయితే. అవునవునవును, ఇక్కడ అవకాశం లేదండి. 200% అద్భుతంగా ఉంటుందండి. మనం తయారైన తర్వాత ల్యాండ్స్కేపింగ్ ఏంటి, ల్యాండ్స్కేపింగ్ కూడా బ్రహ్మాండంగా ఖర్చు పెడతామండి మనం. చుట్టూ విల్లా చుట్టూ మొక్కలు ఇస్తాం, 4 పక్కల మొక్కలు ఉంటాయి, గ్రీనరీ ఉంటుందండి, లాన్స్ ఉంటాయి. అలాగే పార్కుల్లో కూడా మీకు బ్రహ్మాండమైన ల్యాండ్స్కేపింగ్ ఉంటుందండి, వాకింగ్ ట్రాక్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు బయట ఎక్కడ దొరకవు. కానీ మీరు ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నంతసేపు ఒకటే అనిపిస్తుంది, మీ 35 yearsలో దీనంత సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఇంకొక ప్రాజెక్ట్ లేదేమో అనిపిస్తుంది. సొంతూరు కదా, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ప్రాజెక్ట్ అండి. కనపడ్డ వాళ్ళ మావాడే చేస్తున్నాడు అని చెప్తాడు. అక్కడేమో సిటీలలో 100 మందిలో మనం ఒకళ్ళు, అంతేలేండి. కానీ ఇక్కడ మనం అది ఉందండి, ఆ గుర్తింపు అయితే ఉంది. మా ఊళ్ళో కూడా నేను ఎవరికీ తెలీదు, మన ఊరోడు చేస్తున్నారా, మా పెద్ద ప్రాజెక్ట్ బాగా చేస్తున్నారన్న టాక్ అయితే ఉందండి, బాగా భారీ బాహుబలి ప్రాజెక్టు. కానీ ఎత్తుకున్నది నిజంగా గ్రేట్ అండి, అసలు చాలా చాలా గట్స్ ఉండాలి దీనికి. ఎందుకంటే ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే ఈ టౌన్ కల్చర్లో మాకు సొంత ఇల్లు ఉంది కదా, మనం ఎందుకు కొనుక్కోవాలి కమ్యూనిటీలో అనుకుంటారు. కానీ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత ఇన్ని ఫెసిలిటీస్ వాళ్ళ సిటీకి వాళ్ళ చుట్టాల ఇంటికి వస్తే అని చూస్తారు. అరే ఇంత బాగుంది, ఇలాంటి కమ్యూనిటీ మా ఏరియాలోకి వస్తే బాగుండు, కడితే బాగుండు అనుకుంటాం. కానీ పెద్ద పెద్ద కంపెనీలకు కూడా భయపడతాయి రావడానికి. అవునండి, అవును. ఇప్పుడు అమరావతి వచ్చిన తర్వాత కొన్ని కంపెనీస్ వచ్చాయి, వాళ్ళే భయపడి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. అంటే డబ్బు కోసమే ఈ ఫీల్డ్లోకి వస్తారు, డబ్బు లేకపోతే వాళ్ళు మెయిన్ అది ఆ కాన్సెప్ట్లో కాదులేండి. మంచి ప్రాజెక్ట్ చేసి ప్రూవ్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో. లగ్జరీ అంటే ఏదో మామూలు అలాటప్పగా ఇది కాకుండా ఈ అన్నిటితోటి లగ్జరీ అంటే ఏంటన్నది మీకు మా ప్రాజెక్ట్లో తెలుస్తుందండి. ఓకే, పేరుకేమో ఐరా పెట్టారు, బయట ఏమో రామరాజు అంటున్నారు, రామరాజు విల్లాస్ అంటున్నారు. బట్ హ్యాపీనెస్ ఇస్తుంది సార్ డెఫినెట్గా. అదేలేండి. సో దానికి తోడు మీ కొడుకు సపోర్ట్, మా అబ్బాయి సపోర్ట్ కూడా బ్రహ్మాండంగా అద్భుతంగా. ఆడే
బాగా చూసుకుంటున్నాడు. సో మీ అబ్బాయి డబ్బులు సంపాదిద్దాం నాన్న, ఎందుకు పిచ్చి పట్టిందా ఇక్కడికి తీసుకొచ్చావు భీమవరం, ఏమనలేదు. ఈ డబ్బులు తీసేపోయి మనం హైదరాబాద్ లో పెడితే త్రిబుల్ వస్తాయి అని చెప్పలేదా? లేదు ప్రస్తుతానికైతే ఏం లేదు, ప్రాజెక్టులో డెడికేటెడ్గా చేస్తున్నాడండి. ఓకే ఓకే. కానీ కమ్యూనిటీస్ ఉండడానికి అలవాటు పడ్డారండి ఇటు సైడ్ వాళ్ళంతా, ఇష్టపడుతున్నారా? ఇప్పుడు అండి వస్తున్నారు కదా, మా ఎంక్వైరీ బ్రహ్మాండంగా ఉందండి, బోల్డ్ మంది వచ్చిన వాళ్ళందరికీ ప్రాజెక్ట్ ఎలాంటివి చెప్తున్నారు వచ్చిన వాళ్ళు కస్టమర్స్, లోకల్ వాళ్ళ లేదా బయట వాళ్ళ? లోకల్ అండి, భీమవరం అదే లోకల్, చుట్టుపక్కల ఉండి విలేజెస్ లో ఉండేవాళ్ళు ఇళ్ళుని, అది కూడా అందరికీ నచ్చిందండి ప్రాజెక్ట్, ఫీల్ అవుతున్నారు 200%. ఇలాంటి లైఫ్ కావాలి మాకు అని. అవునండి అవును. మనం ఇచ్చేది కూడా మరి ఫెసిలిటీస్ అన్ని ఎమ్యూనిటీస్ మంచి ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు జనరల్ గా ఇప్పుడు ఎలా ఉందంటే బయట పిల్లలు ఆడుకోవటానికి ప్లేస్ లేదండి ఎక్కడ. అవును. అలాగే వాకింగ్ చేయడానికి స్కూల్ గ్రౌండ్స్కో కాలేజీ గ్రౌండ్స్కో వెళ్ళి వాకింగ్ చేయవలసి వస్తుంది. ఏదన్నా పండగ వస్తే సెలబ్రేట్ చేసుకుని ఇది ఉండదు. అవును. నెక్స్ట్ ఏమో ఈవినింగ్ పూట ఫ్యామిలీ అంతా కూర్చుని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయొచ్చండి. పొద్దున్న లెగ్గానే ఖాళీ రోడ్లు కనబడతాయి ముందు, సొంత రోడ్లు, డిస్టర్బెన్స్ వెహికల్స్ రావు, నాయిస్ ఉండదు, ఏమి ఉండదు. ప్లస్ మీకు పిల్లలు సైక్లింగ్ చేసుకుంటానికి దానికి చేసుకుంటా ఉంటారు, పెద్దోళ్ళు వాకింగ్ చేస్తారు, సాయంత్రం అందరూ కలిసి కూర్చోవచ్చు అండి. ఏదైనా పండగలకి ఈ ఫంక్షన్కి వస్తే కమ్యూనిటీ అంతా పక్కన ఇరుగు పొరుగు అందరూ కలిసిపోతారు కదండి. కమ్యూనిటీ మెయిన్ ఇందులో కాన్సెప్ట్ అదేనండి. ఇందులో గేటెడ్ కమ్యూనిటీ అంటే ఇప్పుడు జిమ్ అనేది కూడా ప్రతి ఒక్కళ్ళ లైఫ్ స్టైల్లో పార్ట్ అండి. అది ఇస్తున్నాం, జిమ్ ఇస్తున్నాం, వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి, వాకింగ్ చేసుకునే వాళ్ళు ముఖ్యంగా మన దగ్గర కొనుక్కున్న వాళ్ళు ఎన్ఆర్ఐస్ వీళ్ళు కూడా కొనుక్కున్నారండి. పేరెంట్స్, ఏజ్డ్ పేరెంట్స్ ఇక్కడ ఉంటారు, వాళ్ళకి కూడా అద్భుతమైన లైఫ్ అండి. కమ్యూనిటీలో ఉంటే ప్లస్ పాయింట్ ఎలక్ట్రీషియన్ ఉంటాడు, ఇవన్నీ మెయింటెనెన్స్ అన్ని చేస్తున్నారు, ఎంప్లాయీస్ ఉంటారు. అవునండి. ఇంట్లో చిన్న ప్రాబ్లం ఉందన్నా గానీ ఒక కాల్ చేసి వచ్చేస్తారు. అవునండి, 2 minutes లో. అవునవును. కమ్యూనిటీ అన్ని సెక్యూరిటీ అండి, సెక్యూరిటీ పరంగా కూడా 100%. అసలు 1% ఏ కూడా రాదండి, వానర్కి తెలియకుండా ఏకాదోమ కూడా లోపలికి రానంత సెక్యూరిటీ ఉంటుందండి ఇందులో. మీకు హైదరాబాద్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, సేమ్ ఆ టైప్ సిస్టమ్ ఇక్కడ కూడా పెడుతున్నాం. ఎందుకంటే కన్స్ట్రక్షన్ లో ఎక్కడ కూడా కొంచెం కూడా కాంప్రమైజ్ అవ్వాల, చూస్తే అర్థమవుతుంది. విల్లాస్ అన్ని కూడా పక్కా యాజ్ పర్ ప్లాన్స్ వెళ్తున్నాం. వెనక విల్లా కింద బెడ్ పోస్తున్నారు, చూసారు? అవునండి అవును. గ్రేట్ అది. సో ఎప్పుడైపోయింది సార్ ప్రాజెక్ట్ ఇది? మ్యాక్సిమం ఈ ఎండింగ్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాం అండి. ఇంచుమించుగా 1-2 నెలల ముందే ఇంటీరియర్స్కి ఇచ్చేస్తా ఉండే. ఆక్యుపేషన్ కూడా వచ్చేసి ఇంచుమించు ఫిబ్రవరికి ఆక్యుపేషన్ కూడా అయిపోతాయి. 110 విల్లాస్ కంప్లీట్ చేసేసి. ఓకే ఓకే. సో మొత్తం రిజిస్ట్రేషన్ ఇప్పుడు జిఎస్టీ చాలా చోట్ల ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెడుతున్నారు కదా? లేదండి, లేదండి, అది జిఎస్టీ వాళ్ళే పే చేసుకోవాలి. మనకి ఇన్పుట్ ఇది లేదండి, అందుకని దాన్ని అలాగే చేస్తున్నాం. ఓకే, ఇలా ఉండాలి, ఈ రకంగా ఉండొచ్చు, ఇలా కూడా ఉండొచ్చు అన్న దీంట్లో తయారు చేస్తున్నాం. ఈస్ట్ వెస్ట్ వాళ్ళు ఫుడ్ పెట్టి చంపేస్తారు అంటున్నారు. ఆల్రెడీ ఫుడ్ టైం అయిపోయింది, మరి సరదాగా అన్నం తినుకుంటూ మాట్లాడదామా? అలాగే, ప్లీజ్. ఎన్ని వెరైటీస్ పెడతారో రాజు గారు చూద్దాం అయితే. తప్పకుండా. ప్రభాస్ గారు రేంజ్ లో కుమ్మేస్తారు వెరైటీస్ అన్ని. రాజుగారు అదేంటి? ఇది గ్రేవీ, దాంట్లోకి చికెన్ ఫ్రై, నాటుకోడి, రొయ్యలు, చేపలు, బొమ్మిడాయల పులుసు. సో మనం భీమవరం వస్తే రాజుగారు చూడండి ఎన్ని వెరైటీస్ పెట్టారు. రొయ్యలు బాగా ఫేమస్ కదా ఇక్కడ. రొయ్యలు, చేపలు అన్ని బాగా దొరుకుతాయి. కృష్ణరాజు గారిది ఒక ఫంక్షన్ జరిగింది కదా, అయింది కొలతూరులో చేశారు. వెళ్ళారా మీరు? వెళ్ళదండి, ఆ జనంలో తొక్కేస్తారు. ఎంత పెట్టారని టాక్ వచ్చింది ఫుడ్ ఇక్కడ చెప్పడం అయితే 3-4 కోట్ల మంది, 3-4 కోట్లు ఖర్చు అయింది, లక్షల మీద వచ్చారని అన్నారండి. మరి ఓన్లీ ఫుడ్కే? ఓన్లీ ఫుడ్. రాజు ఊరికే వినేవాళ్ళ? మీరు చూసారా రాజులను అసలు ఎలా ఉండేవాళ్ళు, ఎలా దానాలు చేసేవాళ్ళు? మీ నాన్న, మీ తాతలతో? మా తాతయ్య ఊరు మనసులు చేశారండి అంతే. విజయనగరం అయితే పూర్తి ఇదండి, అది వాళ్ళు లక్షల ఎకరాలండి విజయనగరం సంస్థానం ఉంది. అయితే వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాలు విజయనగరం సంస్థానమేనండి పూర్తిగా. ఇప్పటికీ మాన్సాస్ ట్రస్ట్ లక్షల ఎకరాలు ఉందండి. ఆక్యుపేషన్ పోగా 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 సింహాచలం దేవస్థానానికి ఇచ్చినంత మరి విజయనగరం సంస్థానం.